సన్ రైజ్ హైదరాబాద్ మార్చ్ 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తోటి ఈ ఐపీఎల్ 2026లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. అయితే అన్ఫార్చునేట్లీ సీజన్ స్టార్ట్ కాక ముందే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కొంతమంది ఇంజురీ వల్ల సఫర్ అవుతున్నారు. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ 3 మ్యాచెస్ మిస్ అయిపోతుండు. తన ప్లేస్లో ఇషాన్ కిషన్ని కెప్టెన్ చేశారు. జాక్ ఎడ్వర్స్ అయితే కంప్లీట్గా రూల్ అవుట్ అయిపోయాడు. ఈ ఐపీఎల్ 2026లో జాక్ ఎడ్వర్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడాడు. ఇంకా ఇషాన్ మలింగ శ్రీలంక బోర్డు నుంచి ఎన్ఓసి కోసం వెయిట్ చేశాడు. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. శ్రీలంక బోర్డుకి ఇషాన్ మలింగ ఐపీఎల్ 2026 ఆడటం వల్ల ఎటువంటి అబ్జెక్షన్ లేదని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ శ్రీలంక బోర్డు ఇవ్వాలంటే ఇషాన్ మలింగ తాను 100% ఫిట్గా ఉండు అని ప్రూవ్ చేయాలి. ఈ మండే రోజు తనకు ఫిట్నెస్ టెస్ట్ ఉంది. ఆ టెస్ట్లో పాస్ అవుతే శ్రీలంక బోర్డు తనకి ఎన్ఓసి ఇస్తుంది, లేకపోతే ఎన్ఓసి ఇవ్వదు. ఒకవేళ శ్రీలంక బోర్డు ఎన్ఓసి ఇవ్వకపోతే అప్పుడు ఇషాన్ మలింగ కూడా ఈ ఐపీఎల్ 2026 ఆడడు. ఆల్రెడీ జాక్ ఎడ్వర్స్ మిస్ అయిపోయాడు, ప్యాట్ కమిన్స్ కూడా ఫస్ట్ 3 మ్యాచెస్ మిస్ అవుతాడు. సో ఇప్పటికీ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి బ్యాడ్ న్యూసే నడుస్తుంది. బట్ ఇప్పుడు ఇషాన్ మలింగ కూడా మిస్ అవుతే ఇంకా పెద్ద బ్యాడ్ న్యూస్ అవుతుంది. బట్ అలా ఏం జరగదు అనుకుంటున్నా. అనే పాజిటివ్ నోట్, డెఫినెట్లీ ఆ ఫిట్నెస్ టెస్ట్ ఏదో తను ఇషాన్ మలింగ పాస్ అయిపోతాడు, తను ఆడతాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఇషాన్ మలింగ చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్కి ఫాస్ట్ బౌలింగ్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే. ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్లో ఎస్ఆర్హెచ్కు ఉన్న స్క్వాడ్లో ఇషాన్ మలింగనే చాలా బెటర్ ప్లేయర్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే, కాబట్టి తను ఆడుతాడు అనుకుంటున్నా. సరే, ఒకవేళ తను మిస్ అయిపోతే చూడ మరి ఏమవుతుందో. జాక్ ఎడ్వర్స్కి రిప్లేస్మెంట్ ప్లేయర్ని ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయలే. తన ప్లేస్లో ఒకవేళ ఒక మంచి ప్రాపర్ ఓవర్సీస్ ప్లేయర్ వస్తే బాగుంటుంది. చూడాలి మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బోర్డు ఏం చేస్తుందో. ఓకే, ఇప్పుడున్న ఓవర్సీస్ ప్లేయర్స్లో ఒక 4 సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే అందరూ తెలుసు, ఫిక్స్ అయిపోయి ఉంటారు, ట్రావిస్ హెడ్ అండ్ క్లాసన్. వీళ్ళిద్దరు అయితే పక్కా ఉంటారు, వీళ్ళు పర్మనెంట్ ప్లేయర్స్ బేసికలీ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో. ఇంకా థర్డ్ ఓవర్సీస్ ప్లేయర్ అంటే డెఫినెట్లీ లివింగ్స్టోన్ చాలా ఇంపార్టెంట్ బ్యాటింగ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే ఐపీఎల్ 2024 అండ్ ఐపీఎల్ 2025 ఒకసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ నిజంగానే స్ట్రాంగ్గా ఉంది, కానీ ఇన్కంప్లీట్గా ఉంది. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో క్లాసన్ తర్వాత ఆడడానికి ఎవరు లేరు. ఐపీఎల్ 2025లో అనికేత్ వర్మని తీసుకురు, బట్ స్టిల్ ఓన్లీ 6 ప్లేయర్సే ఉన్నట్టు. నెంబర్ 7, నెంబర్ 8లో ఒక ప్రాపర్ బ్యాటర్ కావాలి. ఒకసారి చూడండి, వేరే టీమ్స్లో ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత కొన్ని టీమ్స్లో అయితే 8 మంది 9 మంది కూడా బ్యాటర్స్ ఉంటున్నారు. బ్యాటింగ్ జెట్ పెరిగిపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే లివింగ్స్టోన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. లివింగ్స్టోన్ మంచి అగ్రెసివ్ ప్లేయర్, మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్. తను ఒకవేళ ఆడితే చాలా బాగా ఆడతాడు. అన్ఫార్చునేట్లీ ఇప్పటివరకు అయితే తన పొటెన్షియల్ తగ్గట్టు ఆడలే. బట్ ఎస్ఆర్హెచ్లో ఆడతాడు అనుకుంటున్నా. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్కి వచ్చిన తర్వాత కొంతమంది బెటర్ ఆడడం చూసినాం మనం. అభిషేక్ శర్మ ఇంప్రూవ్ అయ్యిండు, ఇషాన్ కిషన్ ఇంప్రూవ్ అయ్యిండు, అండ్ లివింగ్స్టోన్ కూడా ఇంప్రూవ్ అవుతాడు అనుకుంటున్నా. డెఫినెట్లీ తను ఆడితే బాగుంటుంది. అప్పుడు 7 మెంబర్స్, జస్ట్ ఇమాజిన్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఆడుతుందో తెలిసిందే. తన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ని మొత్తం మార్చేశారు. సో ఆ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ఒకవేళ లివింగ్స్టన్ కూడా ఆడితే ఆ 300 ఏదో టార్గెట్ పెట్టుకుంటారు కదా, ఆ 300 కొట్టడం చాలా ఈజీ అయిపోతుంది. చూడాలి ఏమవుతుందో. ఇంకా ఫోర్త్ ఓవర్సీస్ ప్లేయర్ అంటే డెఫినెట్లీ బ్రైడెన్ కాస్. ఇక మిగిలింది అతనే ఇప్పుడున్న స్క్వాడ్లో చూసుకుంటే. సో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్కి వీళ్ళే ఉంటారు అనుకుంటున్నా స్టార్టింగ్ మ్యాచెస్లో అట్లీస్ట్. ట్రావిస్ హెడ్, క్లాసన్, లివింగ్స్టోన్ అండ్ బ్రైడెన్ కాస్. ఒకవేళ ఇలాగ నేను చెప్పినట్టు జాక్ ఎడ్వర్స్ ప్లేస్లో ఒక ప్రాపర్ ఆల్రౌండర్ని లేదా ప్రాపర్ ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ని డెఫినెట్లీ అతను రిప్లేస్ చేయడం జరుగుతుంది బ్రైడెన్ కాస్లో. లేకపోతే ఇషాన్ మలింగనే వచ్చింది అనుకోండి. యాక్చువల్గా ఇషాన్ మలింగ వస్తే డెఫినెట్లీ ఇషాన్ మలింగనే ఆడతాడు. ప్రాబ్లం ఎప్పుడైనా సరే ఇషాన్ మలింగ రాకపోతేనే వస్తుంది, అప్పుడే బ్రైడెన్ కాస్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళే 4 ఓవర్సీస్ ప్లేయర్స్. ఇంకా చూద్దాం మరి ఇప్పుడు రిప్లేస్మెంట్ ప్లేయర్ వచ్చినప్పుడు కానీ ఇంకేమైనా బెటర్ న్యూస్ వస్తే చూద్దాం ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.